మరికొద్ది గంటల్లోనే చనిపోబోతున్నామని తెలిసిన వ్యక్తి కండిషన్ ఎలా ఉంటుంది? అంటే జనరల్గా ప్యానిక్ అవుతారు, డల్ అవుతారు మనుషులు. ఈ మాట్లాడనీకి ఇష్టపడరు. జనరల్గా మనం ఎంత మాట్లాడించినా మాట్లాడనీకి ఇష్టపడరు, డల్ అయిపోతారు. జనరల్గా నేను అనుకున్నది ఏంటంటే చేసిన తప్పకు పశ్చాత్తాప పడవచ్చు అని నా ఉద్దేశం. వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారా లేదా కానీ మనుషులు మాత్రం డల్ అవుతారు. ఇక ఎవరితోనే మాట్లాడనీకి ఇష్టపడరు, కోరికలు ఏమన్నా కూడా చెప్పలేరు. కానీ రాంప్యార్ యాదవ్ ఏమన్నాడంటే ఒక దేవుని ఫోటో ఇవ్వమన్నాడు పూజ చేసుకుంటామని చెప్పి. మా సూపంట అలో చేసిండు. ఆ రోజు పూజ చేసుకున్నాడు. చేసుకొని నెక్స్ట్ డే నాడు బొట్టు గిట్టు పెట్టుకొని రెడీ ఉన్నాడు. మేము ఫేస్ కవర్ చేసి వెనక కట్టి కొత్త బట్టలు ఇచ్చి తీసుకొచ్చినాము. గ్యాలర్స్కు తీసుకుపోయినాము. సరే, అంటే ఇప్పుడు దేవుడి పటం అడిగి పూజ చేసుకుంటాను అని అడిగినప్పుడు ఆ ఫోటోకు ఉన్నటువంటి అద్దాలు అవన్నీ ఉంటే ఒకవేళ అవి పగల కొట్టేసి వాళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకునే ప్రయత్నం చేస్తారు కదా, ఎలాంటి అప్పుడు మేము ఫ్రేమ్ ఉన్న ఫోటో ఇవ్వము. ఖాళీ అటతైనా తయారు చేసిన ఫోటో వితౌట్ ఇప్పుడు ప్లాస్టిక్ దొరుకుతాయి కదా, అటువంటివే ఇస్తామన్నట్లు. జనరల్గా వానికే కాదు ఏ ఖైదీ కూడా గ్లాస్ మెటీరియల్ మేము లోన అలో చెయ్యం. ఎవరికి బ్లేడ్లు కూడా అలో చెయ్యం. ఎందుకంటే కోసుకుంటారు, కొట్లాడుకొని కోసుకుంటారు. అందుకొరకు గాజు ఈ బ్లేడ్లు ఇవన్నీ ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ మాకు.